పొయ్యికి పసుపు పెట్టి అంతా రెడీగా ప్రాపర్ ట్రెడిషనల్ వేలా స్టార్ట్ చేశారు. దాదాపుగా రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది నాకు. మామూలుగా గ్యాస్ బండ మీద ఉండేదానికంటే రుచిగా ఉంటుంది అనుకుంటా. ముగ్గురికి బాగానే వచ్చి ఒక అటు ఇటు తేడాతో ఒకళ్ళు గెలిచారు. గెలిచింది ఎవరు 3 నిమిషాల తర్వాత చెప్తా. హాయ్, మనం ఇవాళ ఒక చిన్న గ్రామానికి వచ్చాం. సో జనరల్గా మనం సెలబ్రిటీస్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చేసే కుకింగ్ షోస్ అవి చూస్తూ ఉంటాం మనం. సో మనం ఈ గ్రామంలో ఏం చేయబోతున్నామంటే ముగ్గురు కష్టపడే మహిళలతో ఒక కుకింగ్ ఛాలెంజ్ పెట్టబోతున్నాం. ఆ కుకింగ్ ఛాలెంజ్ ఏంటి, వాళ్ళు గెలిచిన వాళ్ళకి మనం ఏం గిఫ్ట్ ఇస్తున్నాం, ఎలా ఉంటుంది అనేదే ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ఒక పల్లెటూరులో ఒక మంచి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చికెన్ ఛాలెంజ్ పెడుతున్నాము, చికెన్ ఫ్రై ఛాలెంజ్. ముగ్గురు మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో. ఎవరైతే రుచిగా వండుతారో వాళ్ళు జడ్జి చేస్తారు. వాళ్ళు జడ్జి చేసిన వాళ్ళకి మనం మంచి గిఫ్ట్ ఇద్దాం. ఓకేనా? రెడీయా మీరు? ఓకే, రెడీ, స్టార్ట్. గైస్ జస్ట్ స్టార్ట్ అయింది వంట చేయటం. ఎవరి స్టైల్లో వాళ్ళు వండటం మొదలుపెట్టారు. ప్రాపర్ ట్రెడిషనల్ స్టైల్. మనం సిటీల్లో గ్యాస్ బండ ఇట్లో కాక ప్రాపర్గా కట్టెల్లో పొయ్యికి పసుపు పెట్టి అంతా రెడీగా ప్రాపర్ ట్రెడిషనల్ వేలా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉల్లిపాయలు ఏమేమి వేశారండి మీరు? ఇప్పుడు ఏమేమి వేశారు? ఉల్లిపాయ, ఇది ఎంతసేపు చేస్తారు? 5 minutes 7 minutes. ఆకు రంగు మారేదాకా చేస్తారు, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఓకే. మీరు ఏమేమి వేస్తారండి ఇప్పుడు దాకా దీంట్లో? బగారాకు, పచ్చిమిర్చి. ఓకే, ఎంతసేపు చేస్తారు? 5 minutes, 5 నిమిషాలు. ఓకే. సో ఇక్కడ చికెన్ వేశారు. చికెన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. కొంచెం ముందలు ఉన్నారు అందరి మీద. ఇక్కడ కూడా చికెన్ వేస్తారు. ఇదేంటమ్మా ఇట్లా? వాటరా? మంచినీళ్ళ? ఓకే, బొరుకు పెట్టారా ఆవిరి వెళ్ళకుండా ఉంటాము. సో ముగ్గురు 3 రకాలుగా వండుతున్నారు చికెన్ ఫ్రై. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఏమండి మీ ఉద్దేశం ఏంటి? ఎవరు గెలుస్తారు, లేకపోతే ఎవరిని గెలిపిస్తున్నారు మీరు? అది ఓకే అంటే ఎవరంటే ఇప్పుడు వాళ్ళు వండిన దాన్ని బట్టి గెలిపించడం జరుగుతుంది కదా సార్. అవును, వండిన దాన్ని బట్టే చదువుతుంది. ఊరిని గెస్ట్ చేస్తాం ఒక్కోసారి ముందర. నా చెవిలో చెప్పండి ఎవరు గెలుస్తారు. ఓహో, ఓకే ఓకే. బయటికి చెప్పరు, జడ్జి కాబట్టి నా చెవిలో చెప్పారు. హెడ్ టైల్స్ ఆడతాం వచ్చా? ఇదేంటి? టైల్స్. ఇది ఓకే. వాళ్ళ ముగ్గురు ఏమి వండుతున్నారు? ఓకే, నువ్వు చెప్పినట్టు వేస్తా. నువ్వు చెప్పినట్టు వస్తే 100 రూపాయలు ఇస్తాను. రెడీయా? ఓకే. సో మీరు వండుతున్నారు కదా, మీరు వండే లోపల మేము సరదాగా ఇచ్చేస్తాము. ఓకే, రెడీయా? నీ పేరు? దిలీప్. ఓకే. హెడ్ టైలా? టైల్స్. అదిగో 100 రూపాయలు గెలిచాడు. తప్పలు కొట్టు అందరూ. అలాగే అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది కొంతమంది. దాదాపుగా రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది నాకు. మరి అయిందో లేదో తెలియదు, బట్ రంగు అయితే బ్రహ్మాండంగా ఉంది చూడటానికి. మామూలుగా గ్యాస్ బండ మీద ఉండేదానికంటే రుచిగా ఉంటుంది అనుకుంటా.
అక్కడ కాంపిటీషన్ ఇద్దరు ఏదో చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు, మనకు తెలియకుండా ఏదో చేస్తున్నారు ఇక్కడ. మీ పేరు? వంశీకృష్ణ. వంశీకృష్ణ. అక్కడ కూర్చుని డైరెక్ట్ చేస్తున్నారు కదా ఇందాక, నుంచొని కూర్చొని. మీ అబ్బాయి. ఓకే, ఇది పట్టుకో. హెడ్స్ టైల్స్ ఆడతావు కదా, ఇదేంటి? టైల్స్. టైల్. ఇది హెడ్స్. సో టైలు హెడ్. గెలిస్తే 100 రూపీస్. ఓకే సార్. ఓకేనా? గెలిస్తా ఓడిపోతావు? గెలుస్తా. నన్ను గెలుస్తాడు ఓడిపోతాడు? చెప్పలేం. గెలుస్తాడా? ఓకే, రెడీ. హెడ్స్. హెడ్సా? టైల్. మళ్ళీ ఆడదామా? బెస్ట్ ఆఫ్ 3 ఆడదామా? సరే, ఈసారి రాలేదు కాబట్టి 3 సార్లు. 3 ఏది రెడీయా? టైల్స్. టైల్స్. హెడ్. ఇంకొక ఛాన్స్ ఉంది నీకు. ఓకే, కాసేపు వెయిట్ చేయి, టెన్షన్ పడతా. అయిపోయిందమ్మా, ముగ్గురు అయిపోయిందా? దా, ఫైనల్ 3 ఆడదాం. వంశీకృష్ణ 2 సార్లు ఓడిపోయాడు, దీన్ని ఎలాగన్నా గెలిపించాలని ప్రయత్నిస్తున్నా. రెడీ? హెడ్స్. గెలిపించాలి. మీరు రండి. మీకు తెలుసా? మీ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దా, ఇది పట్టుకోండి. నేను వేసి పట్టుకున్నాక ఒకటి చెప్పండి, హెడ్ ఆ ట్రైలో. ఓకేనా? టైల్. ఏంటి అందరూ వండేశారా? రెడీయా? ముగ్గురితో అయిపోయిందా? ఇప్పుడు టేస్ట్ చేస్తాం అందరం. సో ఒక 5గురు కానీ 7గురు కానీ టేస్ట్ చేసి దాంట్లో ఒక నెంబర్లు ఇస్తాం మేము ముగ్గురికి. ఎవరు నచ్చిందో ఆ నెంబర్ టిక్ పెట్టాలి మీరు. నాకు తెలీదు, మీకు తెలీదు, అందులో వేసేద్దాం. బౌల్లో తీసి కౌంట్ చేస్తాం. ఎక్కువ మంది ఎవరికి నచ్చిందో వాళ్ళు గెలిచినట్టు. రండమ్మా. అమ్మా, టెన్షన్గా ఉందా? మీకు టెన్షన్గా ఉందా? ఎవరెవరికి టెన్షన్గా ఉంది? టెన్షన్గా ఉందంట. ఓకే, ఫస్ట్ ఓటింగ్ అయిపోయింది. ముగ్గురులో ఒకరికి ఓటు వచ్చింది. సో ఫస్ట్. సెకండ్ ఎవరు వస్తారు? ఇది ఆఖరి టేస్టింగ్. చివరిలో కంటెస్టెంట్స్తో టేస్ట్ చేయించి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. వాళ్ళకి ఓట్లు ఇవ్వద్దు కానీ ఒపీనియన్ తీసుకుందాం. గైస్, ఆఖరి ఓటు అయిపోయింది. ఇప్పుడు లెక్క పెట్టాలి. సో ఒకసారి మీరు రండి. ఇప్పుడు ఈ మూడిట్లో మీరు ఏదైనా ఉండారో మీకు అర్థమైందా? ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఎలా ఉంది? మీరు టేస్ట్ చేశారా వండాక? లేదు. సరే, ఊరినే టిక్ పెట్టండి మీకు ఏం నచ్చిందో. ఇప్పుడు సో ఓటింగ్ అయిపోయింది. సో మీరు వేసిన చిట్టీలన్నీ ఒకసారి లోన్ లెక్కేసి వచ్చి బయటకు వచ్చి చెప్తాం. మీరు టెన్షన్ పడమాకండి, వచ్చేస్తాం. అయిపోయింది, కౌంటింగ్ చేసేసాం. వాళ్ళకి ఎవరు గెలిచారనేది ప్రకటించాలి. సో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం కవర్లో పెట్టి. సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గెలిచిన ఒక్కరికి ఇస్తాయని అనుకుంటున్నారు, బట్ ముగ్గురికి ఇస్తాం అనేది వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం. ఏం చేస్తాం. ఓకే, అయిపోయింది, లెక్కేసేసాం. ఎవరు గెలిచారని
ఫస్ట్ మీరు ముగ్గురు మీరు తిని ఓటేశారు కదా. కాదు 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 అది లెక్కలోకి రాదు. అది బయటే పెట్టా అది లెక్కలోకి రాదు. కానీ మీరు తిన్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఊరికే ఒక మాట చెప్పండి. మీరు ఎవరు అనుకుంటే అలా కాదు, నేను సరిగ్గా పక్కనాటి బాగా ఉండేదని ఫీలింగ్ రాదు. నాకంటే ముందుగా ఇల్లే మంచిగా ఉండవచ్చు. అట్లా టేస్ట్ ఎవరు గెలుస్తారు? నేనే గెలుస్తా అనుకుంటా. మీరే గెలుస్తాను. మీ పేరు? సుమలత. మీరే గెలుస్తాను మీ కాన్ఫిడెన్స్? మీరు? నేను స్వరూప. నేనే గెలుస్తా అనుకుంటాను. మీరే గెలుస్తా అనుకుంటున్నారా? మీ పేరు? స్వరూప. స్వరూప గారు గెలుస్తా అనుకుంటున్నారు. మీరిద్దరు అట్లా చెప్తే ఆవిడ ఆబ్వియస్ గా మీరు సరే ఓకే. నేను లత. ఎవరు గెలుస్తాను? మీరే. సరే, ఇప్పుడు మీరు ఓట్లు వేసారు కదా తిని, మీరు చెప్పిన దానికి మీరు ఇక్కడ ఓటు వేసిన దానికి చూద్దామా ఎవరికి వేసారో. సో ఫస్ట్ సుమలత, మీకు మీరే ఓటు వేసుకున్నారు. స్వరూప, మీకే ఓటేసుకున్నారు. కాదు, మీరు ఈవిడికి ఓటేశారు. మీరు ఒక్కళ్ళే ఈవిడికి ఓటేశారు. వీళ్ళిద్దరు ఎవరి కాళ్ళే ఓటేసుకున్నారు. కానీ ఇది కౌంట్ కాదమ్మా, ఇది ఓటింగ్లో కౌంట్ కాదు. ముగ్గురికి బాగానే వచ్చి ఒక అటు ఇటు తేడాతో ఒకళ్ళు గెలిచారు. సో అది ఎవరు గెలిచారు అనేది ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చెప్తా. ఓకే, రెడీ? చెప్పేనా? గెలిచింది ఎవరు 3 నిమిషాల తర్వాత చెప్తా. కాదు, ఇందాక 5 అన్నా కదా, ఇప్పుడు 3కి తగ్గించా కదా. సో నేను కూడా చూస్తున్నా అప్పుడే వెనకాల ఉంది అక్కడ ఆఖరి పేజీ. 1 2 4 6 7 పేజీల తర్వాత ఉంది. సో గెలిచిన వాళ్ళు ఎవరు? ఒక నిమిషం తర్వాత తీస్తా. 1 నిమిషం తర్వాత చెప్పేస్తున్నా. రెడీ? అందరు రెడీయా? గెలిచిన వాళ్ళు స్వరూప. ఎలా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? సైలెంట్ గా మాట్లాడకుండా కొట్టేశారు మా ప్రైస్. అటు ఇటు గమనిస్తా కొట్టేశారు కదా. సరే, మీకు గెలిచినందుకు మంచి క్యాష్ ప్రైజు ఇదిగోండి. మీరు ఏమైనా కొనుక్కోండి. ఓకే, కానీ వాళ్ళిద్దరు కూడా పని చేశారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఖాళీగా పంపించకుండా పంపిద్దామని ముగ్గురికి ఇస్తున్నాం. ఓకే, ఇదిగా అమ్మా ఇటు సుమలత, ఇదిగోండి. ఓకే, గెలిచినామకి కొంచెం ప్రైజ్ ఎక్కువ, బట్ మిగతా ఇద్దరు కూడా ఇచ్చాం ఖాళీగా చేతితో పంపించకుండా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఊరు వచ్చి వీడియో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ఊరు కూడా చాలా అందంగా ఉంది, కొండల మధ్యలో. మళ్ళీ ఈసారి వస్తాం. ఈసారి ఒక ఫిష్ షో లేకపోతే మీరు చెప్పినట్టు చేద్దాం. ఈసారి మేము చెప్పినట్టు కాకుండా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.